హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దారా ఇంగ్లీష్ కమ్యూనికేషన్. ఈరోజు మనం ఈ సెషన్లో ఇంగ్లీష్లో టోటల్గా ఎన్ని సౌండ్స్ ఉన్నాయి, అసలు ఆల్ఫాబెట్స్ ఎన్ని, వాటిలో మనం ఏ సౌండ్స్ని ఏ విధంగా ప్రొనౌన్స్ చేయాలి అని చెప్పేసి ఈ టాపిక్లో ఈ యొక్క సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో మనకు షార్ట్ వ్యూ అబౌట్ సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్. ఈ ఇంగ్లీష్లో మనకి సౌండ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, ఈ సౌండ్స్ అనేవి తెలిసే ముందు మనకి ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ అనేవి ఎన్ని. ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ అనేవి ఎన్ని ఉంటాయి? ఆల్ఫాబెట్, ఇట్ ఈస్ నాట్ ఆల్ఫాబెట్స్, ఆల్ఫాబెట్ అనేవి మనకి ఎన్ని ఉంటాయి? జనరల్గా మనం ఇచ్చేటువంటి ఆన్సర్ ఏ విధంగా ఉంటుందంటే, ఇది చిన్నప్పటి నుండి మనం నేర్చుకునేది కదా సార్, 26 ఉంటాయి అని చెప్పేసి అంటుంటాం. బట్ ఇక్కడ మనకి ఆల్ఫాబెట్ అనేది ఒకటే కాబట్టి ఇక్కడ మనకి ఆల్ఫాబెట్ అనేది ఓన్లీ వన్ ఆల్ఫాబెట్ ఉంటుంది. మనం ఆల్ఫాబెట్స్ అనట్లే, అక్షరమాల అని చెప్పేసి ఉంటుంది కానీ అక్షరమాలలు అని చెప్పేసి ఉండదు. సో ఇక్కడ మనకి ఆల్ఫాబెట్ అనేది ఒకటే. ఇది మనం 26 అన్నామంటే దెన్ డెఫినెట్లీ దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు మనకి ఆల్ఫాబెట్లో ఇక్కడ మనకి 2 టైప్స్ ఉంటాయి కదా. సో అవేంటంటే ఇప్పుడు మనకి కాన్సనెంట్స్ అని ఓవెల్స్ అని మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఇవి మనం ఓవెల్స్ వచ్చేసి మనకు 5 ఉంటాయి. కాన్సనెంట్స్ అయితే మనకి ఇక్కడ 21 ఉంటాయి. ఇవి మనకు టోటల్గా 26 ఆల్ఫాబెట్ లెటర్స్. ఓకే, alphabet letters are 26 but alphabet is only 1. okay, so that is the answer you have to give. okay, so ఇప్పుడు మనకి ఈ 26 ఆల్ఫాబెటికల్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో మరి ఇవి ఎన్ని సౌండ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి? ఇప్పుడు మనకు పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే, రోజు మనం మాట్లాడే ఇంగ్లీష్లో మనం కొన్ని థౌజండ్స్ ఆఫ్ సౌండ్స్ ఉన్నాయని చెప్పేసి అనుకుంటుంటాం, లేదా హండ్రెడ్స్ ఆఫ్ సౌండ్స్ ఉంటాయని చెప్పేసి అనుకుంటుంటాం. కానీ ఇక్కడ మనకి ఇంగ్లీష్లో సౌండ్స్ అనేవి బేసిక్గా ఎన్ని ఉంటాయి అంటే ఓన్లీ 44 సౌండ్స్. సౌండ్స్ వచ్చేసి మనకు ఓన్లీ 44 సౌండ్స్. ద బ్యూటిఫుల్ ఇంగ్లీష్ దట్ వీఆర్ స్పీకింగ్ ఎవ్రీ డే, ఇట్ హ్యాస్ గాట్ ఓన్లీ 44 సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఈ 44 సౌండ్స్ తోటే మనం ఇంగ్లీష్ మొత్తం మాట్లాడుతూ ఉంటాం. ఓకేనా? సో కాబట్టి మనకి ఇది తెలియక మనం ఏం చేస్తామంటే, దేర్ ఆర్ లాట్ ఆఫ్ సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్, డిఫరెంట్ వర్డ్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ వీ థింక్ అబౌట్. బట్ అది కాదు, ఇక్కడ మనకి ఇంగ్లీష్లో వచ్చేసి మనకు ఓన్లీ 44 సౌండ్స్ అనేవి ఉంటాయి. అయితే ఈ 44 సౌండ్స్ అనేవి మనం ఏ విధంగా డిరైవ్ చేస్తాం? అసలు ఈ 44 సౌండ్స్ అనేవి ఇప్పుడు మనకి ఎక్కడి నుండి వచ్చినాయి? అక్కడ మనం ఓవెల్ లెటర్స్, కాన్సనెంట్ లెటర్స్ అని చూసినాం, కానీ ఇక్కడ ఈ ఆల్ఫాబెటికల్ లెటర్స్ ఆర్ డిఫరెంట్ దెన్ సౌండ్స్. ఓకే, సో ఇప్పుడు చూద్దాం మనం ఈ సౌండ్స్ అనేవి మనకు ఏ విధంగా వచ్చినాయి అంటే, ఇక్కడ మనకి 44 సౌండ్స్లో ఓవెల్ సౌండ్స్ వచ్చేసి మనకి ఇక్కడ 20 ఉంటే, కాన్సనెంట్ సౌండ్స్ వచ్చేసి మనకి ఇక్కడ 24 ఉంటాయి. ఇప్పుడు టోటల్ ఎన్ని ఉన్నాయి? 44 సౌండ్స్. ఇంగ్లీష్లో ఇప్పుడు మనకి ఎన్ని సౌండ్స్ ఉన్నాయి? 44 సౌండ్స్ ఉన్నాయి. అందులో మనం ఏ సౌండ్స్ని ఎన్ని ప్రొడ్యూస్ చేస్తామంటే, ఓవెల్ సౌండ్స్ అనేవి మనకి ఇక్కడ 20 సౌండ్స్ ప్రొడ్యూస్ చేస్తే, కాన్సనెంట్ సౌండ్స్ అనేవి 24 సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తాం. అవి మనకు టోటల్గా 44 సౌండ్స్. ఇప్పుడు మనకి ఈ 20 ఓవెల్ సౌండ్స్ అనేవి మరి ఎక్కడి నుండి తీసుకున్నాం? ఇక్కడ ఉన్నటువంటి 20 ఓవెల్ సౌండ్స్ అనేవి మనం ఇప్పుడు ఎక్కడి నుండి తీసుకున్నాం? ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకి ఇంగ్లీష్లో మనం మోనోథాంగ్స్ అండ్ డిప్థాంగ్స్ అనే వర్డ్స్ మీరు వినే ఉంటారు. ఓకే, ఇవి మనకు ఇంగ్లీష్లో ఎప్పటికీ ఫొనెటిక్స్ టాపిక్ తీసుకున్నప్పుడు అందులో మనకి వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఈ 20 సౌండ్స్ ఎక్కడి నుండి వచ్చినాయి అంటే, మనం ఇక్కడ చూద్దాం. మోనోథాంగ్స్, ఇప్పుడు మనకి మోనోథాంగ్స్ అనేవి ఎన్ని, అదేవిధంగా డిప్థాంగ్స్ అనేవి ఎన్ని. సో ఇప్పుడు చూస్తే మనం మోనోథాంగ్స్ అనేవి మన ఇక్కడ 12 ఉంటాయమ్మా. మోనోథాంగ్స్ అనేవి మనకు 12 ఉంటాయి. డిప్థాంగ్స్ అనేవి 8. ఇప్పుడు టోటల్గా 12 + 8 ఎంత మనకి 20. ఇవి ఈ 20 ఏవైతే ఉన్నాయో ఇవి మనకు ఓవెల్ సౌండ్స్. ఓకే, ఈ 20 ఏవైతే ఉన్నాయో మోనోథాంగ్స్ 12 + డిప్థాంగ్స్ 8, టోటల్ 20. ఈ 20 ఓవెల్సే మనకు ఇక్కడ, ఈ 20 లెటర్స్ని మనకి సౌండ్స్ని మనం ఇక్కడ ఓవెల్ సౌండ్స్ కన్సిడర్ చేస్తాం. ఈ ఓవెల్ సౌండ్స్ వచ్చేసి మనకు ఇంగ్లీష్లో 20 ఓవెల్ సౌండ్స్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇక్కడ మనం డిఫరెంట్ లెటర్స్ చూస్తూ ఉంటాం, డిఫరెంట్ సౌండ్స్ చూస్తూ ఉంటాం. మోనోథాంగ్స్ అన్నప్పుడు మన ఇక్కడ సింగిల్ సౌండింగ్ వచ్చేవి ఉంటాయి. డిప్థాంగ్స్ అనేది మన ఇక్కడ డై అంటున్నాం కాబట్టి 2 సౌండ్సింగ్ వచ్చే ఉంటాయి. మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం. ఇక్కడ మోనో అంటే మనకి కొన్నిసార్లు ఈ అని చెప్పేసి ఇట్లా మనకి ఈ ఉండి పక్కన డబుల్ డాట్స్ ఉంటూ ఉంటాయి. అదేవిధంగా ఊ అంటే ఈ విధంగా ఉంటుంది. ఇది మనకు ఊ అనేది ఇట్లా
సెకండ్ ఊ అనేది, ఇది ఈ అనేది మనకి ఇక్కడ సెకండ్ ఈ, ఇది ఫస్ట్ వన్. సో ఈ విధంగా మనకి ఫొనెటిక్ సింబల్స్ అనేవి ఉంటాయి. ఇది నేను కంప్లీట్ సెషన్ అనేది నెక్స్ట్ సెషన్లో తీసుకుంటాను, బట్ ఇప్పుడు మాత్రం మనం ఓన్లీ సౌండ్స్ వరకే డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఇప్పుడు మనకి మోనోథాంగ్స్ అనేవి 12 ఉన్నాయి, డిప్థాంగ్స్ అనేవి 8 ఉన్నాయి. టోటల్ ఇవి మనకి 20 ఓవెల్ సౌండ్స్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మరి మిగిలినటువంటి కాన్సనెంట్ సౌండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు 24 ఉన్నాయి. మరి 24 కాన్సనెంట్ సౌండ్స్ అనేవి మనకు ఎక్కడి నుండి వచ్చినాయి? ఓకే, సో ఇంగ్లీష్ అంటే మనకి ఏ విధంగా ఉంటుంది అంటే ఇట్ ఈస్ అ వేవ్స్ టైప్. కొన్నిసార్లు మనం స్ట్రెస్ చేయాలి, కొన్నిసార్లు స్ట్రెస్ చేయొద్దు, అవునా కదా. సో అంటే కొన్నిసార్లు మనం ప్రొనౌన్సియేషన్ అనేది లౌడర్గా ఉంటుంది, కొన్నిసార్లు ఏమో లెస్ వాయిస్ అనేవి మనం ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనకి కాన్సనెంట్స్ అనేవి ఏ విధంగా వచ్చినాయి అంటే ఇక్కడ మనం వాయిస్డ్ సౌండ్స్ అండ్ వాయిస్లెస్ సౌండ్స్ని తీసుకుంటాం. ఓకే, వాయిస్డ్ సౌండ్స్ అండ్ వాయిస్లెస్ సౌండ్స్ అండ్ వాయిస్లెస్ సౌండ్స్ మనం ఇక్కడ తీసుకుంటాం. సో ఇక్కడ మనకు వాయిస్ సౌండ్స్ అండ్ వాయిస్డ్ అనేవి ఇక్కడ 15 ఉంటే వాయిస్లెస్ వచ్చేసి మనకి ఇక్కడ 9 ఉంటాయి. సో 9 + 15 వచ్చేసి మనకి ఎంత? 24. సో టోటల్గా మనకు వచ్చేసి 24 కాన్సనెంట్ సౌండ్స్ అని మనకి ఇప్పుడు ఏ విధంగా ప్రొడ్యూస్ చేసినాయి అంటే వాయిస్డ్ సౌండ్స్ అని మనకి ఇక్కడ 15 ఉంటే వాయిస్లెస్ అనేవి టోటల్గా 9 ఉన్నాయి. ఇగో ఈ 9 + 15 వచ్చేసి మనకు 24 సౌండ్స్. ఇగో ఇక్కడ వచ్చినటువంటి 24 సౌండ్స్ కాన్సనెంట్ సౌండ్స్ ఎక్కడి నుండి వచ్చినాయి అంటే ఇగో ఇక్కడ నుండి వచ్చినాయి. ఓకే, సో ఇది సమ్ షార్ట్ వ్యూ అబౌట్ సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్. ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్ అనేవి ఎన్ని ఉన్నాయంటే ఇట్ ఈస్ యూ హ్యావ్ టు ఆస్క్ హౌ మెనీ ఆల్ఫాబెట్ ఆర్ దేర్. ఓకే, సో అది మనకు ఓన్లీ సింగిల్ ఆల్ఫాబెట్ ఈస్ దేర్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఆల్ఫాబెటికల్ లెటర్స్ ఆర్ 26 letters. ఓకే, అండ్ ద సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ 44 sounds and these 44 sounds are divided into vowels and consonants. Vowels అనేవి మనకి ఇక్కడ 20 sounds ఉంటాయి, కాన్సనెంట్స్ అనేవి మనకి ఇక్కడ 24 sounds ఉంటాయి. సో ఇక్కడ ఈ 20 vowels అనేవి మనకు ఎక్కడి నుండి డిరైవ్ చేసినామంటే మోనోథాంగ్స్లో మనకి ఇక్కడ 12 ఉంటే ఇక్కడ మనం డిప్థాంగ్స్లో 8 soundsని తీసుకున్నాం. సో 12 + 8 అనేవి టోటల్గా 20 vowel sounds అనేవి మనం ఇక్కడ 20 ప్రొడ్యూస్ చేసినాం. దెన్ నెక్స్ట్ మనకి కాన్సనెంట్ సౌండ్స్లో టోటల్గా 24 sounds ఉంటాయి. ఈ 24 sounds అనేవి మనకి ఎక్కడ నుండి వచ్చినాయి అంటే ఇక్కడ మనకి వాయిస్డ్ సౌండ్స్ అనేవి 15 అండ్ వాయిస్లెస్ అనేవి 9, టోటల్గా 24 sounds. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్. సో థ్యాంక్ యూ.